మనసు పగిలినప్పుడు మాటలు మౌనమైపోతాయి. మనసుకు ఆనందం కలిగినప్పుడు మాటలు సంతోషకరంగా ఉంటాయి. మనసు దుఃఖం కలిగినప్పుడు మాటలు కన్నీళ్ళవుతాయి. మనసుకు భయం కలిగినప్పుడు మనసు ధైర్యాన్నే కదా కోరుకుంటుంది. పదే పదే మనసు పైన కొడితే మాటలు మౌనమైపోతాయి. మనసుకు ఆనందం కలిగినప్పుడు మాటలు సంతోషంగా ఉంటాయి. పదే పదే మనసు పైన కొడితే ఆ మనసు మౌనమవుతుంది, గాయపడుతుంది, రాయిలా మౌనంగా ఉండిపోతుంది. మరలా ఎప్పుడు ఆ మనసు మునుపటిలా ఉండదు మిత్రమా. ఒకటి మర్చిపోవడానికి ప్రయత్నం చేసినా మర్చిపోవడానికి మనసు చివరికి ఒక రోజు మనసు తెచ్చిపోతుంది మిత్రమా. మిత్రమా, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, మిమ్మల్ని అవమానించిన వారికి సరిగ్గా బుద్ధి చెప్పాలి అంటే వారికి వ్యతిరేకంగా మీరు తొడగొట్టి నిలబడాలి. ఏ కారణం చేతనైనా ఓడిపోకూడదు. ఏ కారణం చేతనైనా సరే వారి ముందు బానిసగా మాత్రం మీరు బతకూడదు. నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరైనా వస్తారని అనుకో. నీ బాధను ఓదార్చడానికి ఎవరైనా వస్తే బాగుండని, నీ కష్టాలని కన్నీళ్లను తుడిస్తే బాగుండని ఎప్పటికీ అనుకో. దుఃఖాలు కన్నీళ్లు ఎవరు గమనించరు. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు అందరి వాడివి, లేదంటే పేదవాడివి. అందరూ సంతోషం కోసం పార్టీ చేసుకోవడానికి వస్తారు, కానీ కష్టాలు కన్నీళ్ళని ఓ పెళ్లిలా ఒక కార్యక్రమంలా పంచుకుంటే ఎంత బాగుండు మిత్రమా. అలా ఎవరు చేయరు మిత్రమా. పదే పదే తప్పుల్ని వెతికే ప్రచారంలో వాళ్ళు ముందుంటారు. ఈ జీవితం అనే ఆటలో మనం సంపాదించి పోగేసేది ఏమీ లేదు మిత్రమా. పోగొట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. అలా అని జీవితం అనే ఆటని నిలపడానికి కూడా లేదు. కానీ కాలం ముందుకు పోతుంటే గడిపిన రోజులన్నీ కలలుగా మిగిలిపోతాయి. అయితే మనసుకు శక్తినిచ్చే అందమైన కళలు కొన్నైతే ముళ్ళులా పుచ్చుకొని నిరంతరం నొప్పిని కలిగించే కళలే మరికొన్ని. మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే వారికి మీ విలువ తెలియాలంటే ఈ రెండు పనులు తప్పకుండా చేయి మిత్రమా. అందులో మొదటిది, మిమ్మల్ని బాధ పెట్టిన వారికి మీ విలువ తెలియాలంటే వారిని మీ ఆలోచనల నుండి తీసివేయండి. కానీ వాళ్ళు చేసిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోకు మిత్రమా. పక్షి బ్రతుకున్నప్పుడు చీమల్ని తింటుంది, అదే పక్షిని చనిపోయిన తర్వాత చీమలు తింటాయి. కాలము పరిస్థితులు స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. అందుకే జీవితంలో ఎవరినైనా అందం లేదని, డబ్బు లేదని, నా దగ్గర ఉన్నది నీ దగ్గర లేదని చులకనగా చూడకూడదు. గుర్తుంచుకో మిత్రమా, ఈ రోజు వాళ్ళ పరిస్థితి బాగోలేకపోవచ్చు, రేపు నీకు ఆ పరిస్థితి వచ్చినా రావచ్చు. గుర్తుపెట్టుకో మిత్రమా, కాలం మారుతూ ఉంటుంది. కొన్ని కర్రలతో అగ్గి మంటించవచ్చు, కానీ ఆ చిన్న నిప్పురవ్వ కొన్ని వేల కర్రల్ని కాల్చి బూడిద చేస్తుందని మర్చిపో. బలంగా ఉన్నానని బలవంతుణ్ణి కొట్టకు. నిన్ను కొట్టడానికి మరొకరిని ఆ దేవుడు సృష్టిస్తాడు. రెండు, మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారికంటే పెద్ద స్థాయికి మీరు చేరుకోవాలి. మీరు సాధించి చూపించాలి. అలాంటి పట్టుదల మీలో కూడా ఉండాలి. అవును మిత్రమా, అద్దెంట్లో గడిపే మనం మన డబ్బుతో అద్దెంటిని అందంగా సింగారించలేము. ఎందుకంటే ఆ అద్దె ఇల్లు యజమానికి ఆధీనం. ఎప్పుడైనా ఆ అద్దె ఇంటిని మనం వదిలి వెళ్లాల్సిందే కదా. అలాగే మన శరీరం కూడా బాడిగ ఇల్లు లాంటిది. ఎప్పుడైనా మన శరీరాన్ని మనం వదిలి ఆత్మ వీరవ్వాల్సిందే కదా. మిత్రమా, మనిషి సత్య, ధర్మ, సొంత బుద్ధితో నడవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.